హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనమాట. సో ఆధార్ కార్డు పైన ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. సో ఇక ఓటర్ జాబితాలో పేరు నమోదు ప్రక్రియలో ఆధార్ అంటే వినియోగం అనేది తలెత్తిన సందిగ్ధానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఈసీఐ తెరదింపిందనమాట. సో ఆధార్ పౌరసత్వానికి రుజువుగా ఎట్టి పరిస్థితుల్లో పరిగణించడం లేదని సుప్రీంకోర్టు దాఖలు చేసిన అఫిడవిట్లో స్పష్టం చేసిందనమాట. దీంతో ఆధార్ చట్టం కోర్టులో తీర్పు వరకే నడుచుకుంటామని, అది కేవలం గుర్తింపు పత్రం మాత్రమే అని చెప్పడం జరిగింది. కొత్తగా ఓటర్ల నమోదు కోసం ఉద్దేశించిన ఫారం 6లో పుట్టిన తేదీ రుజువుగా ఆధార్ కార్డును ఉపయోగించడాన్ని నిరోధించాలని కోరుతూ న్యాయవాది అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ్ వేసిన పిటిషన్ ఈసీ మేరకు తన స్పందన తెలిపిందనమాట. ఈసీ అఫిడవిట్లో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయన్నమాట. ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి సంతోష్ కుమార్ దుబే దాఖలు చేసిన అఫిడవిట్లో పలు కీలక అంశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇందులో వచ్చేసి ఎన్నికల సవరణ చట్టం 2021 సంబంధించి ప్రజాప్రతినిధుల చట్టం 1950లో సెక్షన్ 23 సవరణలు చేశామని ఈసీ గుర్తు చేసిందనమాట. సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏం చెప్తున్నారు ఏంటి ఇందులో ప్రధానంగా యూఐడిఏ ఏదైతే మనకు ఆధార్ కార్డు సంబంధించి ఆధార్ అనేది పౌరసత్వం, నివాసం లేదా పుట్టిన తేదీకి రుజువు కాదని చెప్పేసి యూఐడిఐ అనగా స్వయంగా 2023 ఆగస్టు 22న జారీ చేసిన కార్యాలయం మెమోరాండంలో స్పష్టం చేసిందనమాట. ఈసీ కోర్టు అనేది తెలియడం జరిగింది. ఇక 2016 నాటికి ఆధార్ చట్టంలో సెక్షన్ 9 కూడా ఆధార్ నెంబర్ను పౌరసత్వానికి లేదా నివాసానికి రుజువుగా భావించడానికి స్పష్టం చేయడం జరిగిందనమాట. సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక ముఖ్యంగా ఆధార్ను అనేది కోర్టు తీర్పులో ప్రస్తావన ఏ రకంగా ఉంది ఏంటనే దానిపైన ఇచ్చారు. ఇక ఆధార్ పుట్టిన తేదీకి రుజువుగా పరిగణించలేమని చెబుతూ ఈసీ పలు న్యాయస్థానాల తీర్పును కూడా ప్రస్తావించారన్నమాట. సో ఎందుకంటే అందులో 2022 బాంబే హైకోర్టు, 2024, 2025 సంబంధించి సుప్రీంకోర్టులో జరిగిన వేరువేరు విచారణలు అయితే ఉన్నాయని చెప్పేసి ముఖ్యంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే 2025 సెప్టెంబర్ 9న అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశామని తెలిపారనమాట. సో బీహార్ రాష్ట్ర సవరించిన ఓటర్లకు సంబంధించి జాబితాలో చేర్పులు, అదేవిధంగా తొలగింపు కోసం ఆధార్ చట్టం 2016 సెక్షన్ 9, ప్రజాప్రతినిధుల చట్టం 1950లో సెక్షన్ 23 సబ్సెక్షన్ 4 ప్రకారం ఆధార్ కార్డులు కేవలం గుర్తింపు రుజువుగా మాత్రమే వాడాలని, పౌరసత్వం రుజువుగా పరిగణించరాదని చెప్పేసి ఆదేశాలు అయితే స్పష్టం చేయడం జరిగింది. ఫారం 6 ఆధార్ వినియోగాన్ని పుట్టిన తేదీ రుజువుగా నిరోధించాలని పిటిషన్లో అభ్యర్థన ఈసీ స్పందించిందనమాట. మొత్తం మీద అయితే ఆధార్ అనేది పౌరసత్వంగా ఒక రుజువు కాదని చెప్పేసి ఒక గుర్తింపు పత్రం మాత్రమే అని చెప్తూ ఉన్నారనమాట. ఒక సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే చెప్పింది. దాంతోపాటు ఈసీ కూడా దీనిపైన స్పష్టమైనటువంటి కీలక ఆదేశాలు పరిగణలోకి తీసుకోవడం అనేది జరిగిందనమాట.